ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికలో ఏ పార్టీ విజయం సాధిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. అధికార పార్టీ కాంగ్రెస్లో ఈ సీటును ఎవరు దక్కించుకుంటారు, వారికి ఓటు ఉంటుందా అనే ఉత్కంఠ రేపుతోంది. కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకి అవకాశాల సంఖ్య పెరుగుతోంది. పేర్లు కూడా మారుతున్నాయి. మొదటి నుంచి రేస్లో అజారుద్దీన్, నవీన్ యాదవ్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే అజారుద్దీన్కి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో సమీకరణలు మారిపోయాయి. ఇదిలా ఉంటే రేసులో తాను కూడా ఉన్నానని మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అంటున్నారు. గతంలో మేయర్గా పనిచేసిన అనుభవం రామ్మోహన్కు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు నవీన్ యాదవ్ మాత్రం టికెట్ తనకిస్తే ఖచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే నవీన్ యాదవ్ గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోవడం రిమార్కుగా కనిపిస్తోంది. తీవ్రంగా పోటీ నడుమ గెలుపు గుర్రాలు ఖరారు చేసే పనిలో కాంగ్రెస్ హైకమాండ్ బిజీ అయిపోయింది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికలో ఏ పార్టీ విజయం సాధిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. అధికార పార్టీ కాంగ్రెస్లో ఈ సీటును ఎవరు దక్కించుకుంటారు, ఎవరికి ఓటు ఉంటుంది అనే ఉత్కంఠ రేపుతోంది. కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకి అవకాశాల సంఖ్య పెరుగుతోంది. పేర్లు కూడా మారుతున్నాయి. మొదటి నుంచి రేస్లో అజారుద్దీన్, నవీన్ యాదవ్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే అజారుద్దీన్కు ఎమ్మెల్సీ పదవి ఉండటంతో సమీకరణలు మారిపోయాయి. ఇదిలా ఉంటే రేసులో తాను కూడా ఉన్నానని మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అంటున్నారు. గతంలో మేయర్గా పనిచేసిన అనుభవం రామ్మోహన్కి కలిసి వచ్చే అవకాశంగా కనిపిస్తోంది. మరోవైపు నవీన్ యాదవ్ మాత్రం టికెట్ తనకిస్తే ఖచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే నవీన్ యాదవ్ గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోవడం రిమార్కుగా కనిపిస్తోంది. తీవ్ర పోటీ నడుమ గెలుపు గుర్రాలను ఖరారు చేసే పనిలో కాంగ్రెస్ హైకమాండ్ బిజీ అయిపోయింది. ఇక ఇదే అంశానికి సంబంధించినటువంటి మరింత సమాచారం మా మేనేజింగ్ డైరెక్టర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. మనం చూస్తున్నాం ఏదైతే జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఎన్నికలు అనివార్యం అవ్వడం కానివ్వండి, ఉప ఎన్నికల నేపథ్యంలో ఎవరికి వాళ్ళు గెలుపు గుర్రాలం మేమే అంటూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం అధికార పార్టీకి సంబంధించి గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది అనే ఒక ఆలోచన విధానంలో ఉండడంతో ఇక్కడ ఆశావాహాలు కూడా పెరుగుతూ వస్తున్నారు. ఇక్కడ మనం చూసాం గత ఎన్నికల సమయంలో కూడా అజారుద్దీన్ పోటీ చేయడము, ఓడిపోయిన నేపథ్యంలో కూడా అజారుద్దీన్ ఆ తర్వాత మరొకసారి నేను పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాను, ఈసారి గెలిచే అవకాశం ఉందని, అంతేకాకుండా ఎప్పుడైతే అధికారంలో ఉన్న పార్టీకి ఉండే ఆ ఎడ్జ్ అన్నది తనకి ఇంకాస్త ఎక్కువగా పనికి వస్తుంది అనే విధంగా కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అజారుద్దీన్కి అయితే ఎమ్మెల్సీ పదవిని ఖరారు చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత మొదటి నుంచి వినిపిస్తున్న మాట నవీన్ యాదవ్ మొదటి నుంచి కూడా ఆ రేస్లో, ఎందుకంటే గతంలో ఎంఐఎం పార్టీ నుంచి తను 2 సార్లు పోటీ చేసి ఓడిపోవడం కానివ్వండి, ఆ తర్వాత కరెక్ట్గా 2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి తను చేసిన క్యాంపెయిన్ కానీ అదంతా ఖచ్చితంగా ఆయనకి ప్లస్ పాయింట్గా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా 2 సార్లు ఓడిపోవడము, తను స్థానికంగా ఉండడము, స్థానికంగా గత 2-3 దశాబ్దాల నుంచి, అంటే దాదాపుగా మనం చూస్తే ఒక 3-4 దశాబ్దాల నుంచి ఆ ఫ్యామిలీ అక్కడ చాలా యాక్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా తన తండ్రికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అవన్నీ చూసినప్పుడు కూడా నవీన్ యాదవ్కి దానివల్ల ప్లస్ జరుగుతుందనే విధంగా ఈసారి అంటే 2 సార్లు ఓడిపోయారన్న ఒక సింపతి కూడా ప్రజల్లో ఉంటుంది. కాబట్టి ఆ సింపతి నాకు పనికి వస్తుంది, తద్వారా నేను గెలుస్తాననే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. బట్ అజరుద్దీన్ పేరు ఒకసారిగా వెళ్ళిన తర్వాత ఇక నవీన్ యాదవ్ పేరు తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదా, లేకపోతే అప్పటికే వినిపిస్తున్న ఒక సీనియర్ జర్నలిస్ట్ని కూడా తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉందని రేవంత్ రెడ్డికి సంబంధించిన వర్గం మాట్లాడిన నేపథ్యంలో, కొత్త పేర్లు ఏమైనా వస్తాయనే నేపథ్యంలో ఒక్కసారిగా ఉన్నట్టుండి బొంతు రామ్మోహన్ పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది. బొంతు రామ్మోహన్ అంటే మాజీ మేయర్గా పనిచేశారు, బీఆర్ఎస్ పార్టీలో కీలకమైన నాయకుడిగా ఉన్నారు. అంతేకాకుండా ఆయనకు సంబంధించి ఆయన కుటుంబ నేపథ్యం చూసినా సరే అతను మున్నూరు కాపు, వాళ్ళ వైఫ్ యాదవ్ కమ్యూనిటీకి చెందడము, 2 కమ్యూనిటీకి సంబంధించిన ఓట్లు అక్కడ బాగా ఉండడము, అంతేకాకుండా మేయర్గా పనిచేసే నేపథ్యంలో కూడా ఆ ప్రాంతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా రహమద్ నగర్ కానివ్వండి, అలాగే జూబ్లీహిల్స్ ఆ మిగిలిన ప్రాంతాల్లో ఆయన చేసిన అభివృద్ధి అవుతుందో అది తన సొంత ఖాతాలో వేసుకొని, బీఆర్ఎస్ కాకుండా తన సొంత ఖాతాలో వేసుకొని దాన్ని ప్రొజెక్ట్ చేయడం ద్వారా నేను గెలిచే అవకాశం ఉందంటూ కూడా తను మాట్లాడడం. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా మనం చూసాము 2024 ఎన్నికల సమయంలో ఆయన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేయించి తీసుకొని వచ్చారు. ఆ తర్వాత పరిణామక్రమం కూడా చూసాము. ఆ పరిస్థితుల్లోనే ఇప్పుడు ఎలాగూ ఆప్షన్ లేదు కాబట్టి ఇప్పటికే ఎంపీకి సంబంధించి అయిపోయినాయి. హైదరాబాద్ తర్వాత జూబ్లీహిల్స్ ఇవన్నీ కూడా ఆ పరిధిలోకి వచ్చే ఉన్న పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ నుంచి బొంతు రామ్మోహన్ ఒకవేళ బరిలోకి దిగితే మాత్రం ఖచ్చితంగా ఇది అత్యంత అంటే ఇంట్రెస్టింగ్గా మారే అవకాశం ఉంది ఫైట్ అన్నదాన్ని ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తాం. దీంట్లో 2-3 పాజిటివ్ ఫ్యాక్టర్స్ మొదటి నుంచి కూడా బొంతు రామ్మోహన్ మాట్లాడతారు. ఒకటి మేయర్గా పనిచేసిన అనుభవము, తద్వారా ఆ చుట్టుపక్కల ఉన్న మొత్తం అంతా ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి తను బాగా పరిచయం ఉండడము, తన కుటుంబ నేపథ్యం కానివ్వండి, తన కులము
ఉండడము, అలాగే తన భార్యకు సంబంధించిన ఆ ఓటు షేర్ అనేది అక్కడ ఎక్కువగా ఉండడము, దానివల్ల అతను ప్లస్ పాయింట్గా మారే అవకాశం ఉందంటాం. అంతేకాకుండా అజరుద్దీన్ ఇప్పుడు అక్కడ ఎమ్మెల్సీగా వచ్చారు కాబట్టి ఆయన డైరెక్ట్గా వచ్చి అక్కడ ఒకవేళ ప్రచారం చేసే నేపథ్యంలో అక్కడ ఉన్న ముస్లిం మైనారిటీ ఓట్లు అన్నవి కూడా ఆయన వైపు తిరిగే అవకాశం ఉంది. ఇవి కాకుండా ఆయన వచ్చిన బ్యాక్గ్రౌండ్ అంటే ముఖ్యంగా ఏవైతే మనం మాట్లాడుకుంటే అటు అంటే స్టూడెంట్స్కి సంబంధించిన పాలిటిక్స్ నుంచి కూడా ఆయన ఉన్నారు. ఉద్యమం సమయంలో కూడా ఆయన చాలా గట్టిగా పోరాడారు. ఆ టైంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. సో అట్లా చూసినా సరే అంటే అటు ఓయూ నుంచి చేసిన రాజకీయాలు కానివ్వండి, లేకపోతే విద్యార్థి ఉద్యమంలో ఆయన పాల్గొన్న పనితీరు కానివ్వండి, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఆయనకు దక్కిన పదవులు కానివ్వండి, ఇవన్నీ నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా ఆయనకంటూ ఒక సపరేట్ ఒక క్యాడర్ అన్నది క్రియేట్ చేసుకోగలిగారు. అంతేకాకుండా ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు రావాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బొంతు రామ్మోహన్కి అవకాశం ఇస్తే మాత్రం అక్కడ ఆ ఓట్లను చీల్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అన్నదైతే మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా మనం చూస్తే గతంలో డిప్యూటీ మేయర్గా పనిచేసిన పర్సన్ కూడా ఇదే నియోజకవర్గ పరిధిలో ఉండడం కూడా ఆయన కలిసి వచ్చే అంశంగా కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ విధంగా చూస్తే మాత్రం బొంతు రామ్మోహన్కి ఒకవేళ అవకాశం ఇస్తే ఇక్కడ గెలుపు అన్నది నల్లేరు మీద నడకగా మారే అవకాశం ఉందనే విధంగా తను చెప్పుకుంటారు. అయితే ఎవరు ఏ పాజిటివ్ పాయింట్స్ మాట్లాడుకున్నా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీ హిల్స్లో గెలవాల్సింది. ఎందుకంటే కీలకమైన అంశాలు మొదటిది ఇది సిటీ సెంటర్లో ఉంటుంది. అంతేకాకుండా సిటీలో ఒక హై డెన్సిటీ ఉన్న ఏరియాగా మనం చూస్తుంటాము. దానికి తగ్గట్టుగానే అక్కడ మిక్స్చర్ ఆఫ్ ఒకటి అంటే స్లమ్స్ కానివ్వండి, లేకపోతే లోవర్ మిడిల్ క్లాస్ సంబంధించిన ఫ్యామిలీస్ ఉంటాయి, అలాగే హైయర్ క్లాస్ సంబంధించిన ఫ్యామిలీస్ ఉంటాయి. పీజీఆర్ గతంలో కూడా ఇక్కడంతా పూర్తి స్థాయిలో పనిచేశారు. సో పీజీఆర్కి సంబంధించిన ఒక చరిష్మా ఉంటుంది. దాన్ని కాంగ్రెస్ పార్టీకి అన్వయించుకొని వాళ్ళు కూడా బరిలోకి దిగే అవకాశం ఉంది, వాళ్ళు కూడా ఆ ప్రయత్నం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా చూస్తే జూబ్లీ హిల్స్ గెలవకపోతే ఒకటి ఈ 2 ఏళ్ల పాలనకు సంబంధించిన దీన్ని ఒక రెఫరెండంగా చూపించి ప్రతిపక్షాలు విమర్శలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అంటే అక్కడ గెలుపు అవకాశం ఎవరెవరికి ఉంది. మొదటిది నవీన్ యాదవ్ 2 సార్లు ఓడిపోయిన నేపథ్యంలో అక్కడ సింపతి ఉంటుందా, లేకపోతే ఆయన మీద ఉన్న నెగిటివిటీ ఏదైనా 2 సార్లు ఓడిపోవడానికి కారణం అన్న విషయాన్ని కూడా ఇప్పటికే అధిష్టానం పరిశీలిస్తుంది. ఇక మనం మాట్లాడుతున్నట్టుగా బొంతు రామ్మోహన్ అక్కడ తీసుకురావడం ద్వారా వచ్చే లాభం ఏంటని కూడా చూస్తున్నారు. సో ఎట్లయినా సరే గెలుపు గుర్రాలని మాత్రం అక్కడ బరిలో దింపాలన్న ఆలోచనలోకి అయితే పూర్తి స్థాయిలో అధిష్టానం ఉంది. దానికి తగ్గట్టుగానే సర్వేలు తెప్పించుకోవడము, లోకల్గా ఉన్న క్యాడర్తో మాట్లాడడము, ఈయన బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చే నేపథ్యంలో అక్కడ ఏవైనా ఆ లోకల్ లెవెల్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని దాన్ని కూడా అబ్జర్వ్ చేస్తారు. ఇవన్నింటినీ తీసుకొని ఆ పాయింట్స్ బేస్డ్గా చూసుకొని మాత్రం ఖచ్చితంగా ఈసారి గెలుపు గుర్రాలని అక్కడ బరిలోకి దింపాలన్న ఆలోచనలు అయితే ఉన్నట్టుగా మనం చెప్పొచ్చు బ్రహ్మ. రైట్, థ్యాంక్ యూ చిదంబర్ రెడ్డి.